జనరల్గా రైనోప్లాస్టీ అనేది ప్రొసీజర్ ఒక రైనోప్లాస్టీ అయిన తర్వాత జనరల్గా రెండు నాస్ట్రిల్స్ అంటే రెండు నాస్ట్రిల్స్ మనకి కొంచెం బ్లాక్ చేస్తారు ఒక 1 to 2 days డిపెండింగ్ ఆన్ అంటే ఏ లోపల ఎంత చేంజ్ చేశారు అనే దాన్ని బట్టి. ఒకసారి బ్లీడింగ్ అవ్వచ్చు కాబట్టి లోపల ఊజింగ్ స్మాల్గా కొంచెం చిన్న చిన్న రక్తనాళాలు ఊజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఆపడానికి ఒక 1 to 2 days నోస్ బ్లాక్ చేస్తారు. సో ఆ టైంలో మనము జనరల్గా నోటితో గాలి పీల్చాల్సి వస్తుంది. అది ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు ఆబ్లిగేట్ నోస్ బ్రీదర్స్ అంటారు. అంటే మనము కంపల్సరీ ముక్కుతోనే గాలి పీలుస్తాం. సో నోటితో గాలి పీల్చాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా వరకు ఇబ్బంది ఫీల్ అయ్యే పార్ట్ అనమాట రైనోప్లాస్టీ తర్వాత. అలాగే రైనోప్లాస్టీ చేసిన తర్వాత బాగా పెయిన్ ఉంటుందా? జనరల్గా ఫస్ట్ నైట్ పెయిన్ ఉంటుంది కొంచెము, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చాలా వరకు పెయిన్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ పెయిన్ వెళ్ళిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెయిన్ స్కేల్లో లెస్ దాన్ 1 to 4 గ్రేడ్ చేస్తారనమాట ఇమీడియట్ గా పోస్ట్ ఆపరేటివ్ డే తర్వాత పెయిన్ స్కేల్లో.